ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనకం, ఏంటి ఇది? ఏమైంది? ఏం లేదమ్మా. కనకం, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? అదేం లేదమ్మా. మరి ఈ టైంలో కట్టుకున్న బట్టలతో తలారా స్నానం చేసావేంటే? ఏం లేదమ్మా. కార్తీక మాసం కదా, ఉదయం తలస్నానం చేయడం మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది, అందుకే. అబద్ధం చెప్పకు కనకం. బిడ్డ అబద్ధం చెప్తూ ఉంటే తల్లికి తెలియదనుకుంటున్నావా? కనకం, నాకు అర్థమైందే. సమయం కాని సమయంలో నీ భర్త మీద ఒక భార్యగా ఆశ పుట్టింది కదూ? ఆయన నీకు భర్త కనకం. భర్త మీద ఆశ కలగడం తప్పే కాదు. భర్త మీద ఆశ కలగడానికి మనసుకు సమయం అంటూ ఉండదు. అది ఒక పవిత్రమైన భావన. దాన్ని నువ్వెందుకు తప్పు అనుకుంటున్నావు? అంటే అమ్మా, అది చూడు కనకం, భార్యాభర్తల బంధం అంటే లోకంలోనే అతి పవిత్రమైన బంధం. భర్త చెయ్యి తగిలినా, శ్వాస సోకినా దానిలో ఒక ప్రేమ ఉంటుంది. అలాగే భార్య కొంగు తాకినా, భార్య అక్కున చేర్చుకున్నా అందులో ఒక అపూర్వమైన అభిమానం ఉంటుంది. అది మాటల్లో చెప్పలేనిది, మనసుతో మాత్రమే అనుభవించేది. అంత పవిత్రమైన భావన మనసులోకొస్తే ఎందుకు తడబడిపోతున్నావే? నువ్వు తప్పు చేశానన్న భావనతో ఇలా బిందెడు నీళ్లు నెత్తిమీద పోసుకోవాల్సిన అవసరమే లేదు. సరేనా? యావయ్యా, యావయ్యా, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి గౌరీ? మన అమ్మాయి అల్లుడు గురించి. వాళ్ళకేమైంది? బాగానే ఉన్నారుగా. బాగానే ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ బంధం కలుపుకున్నారో లేదోనని కాస్త అనుమానంగా ఉందయ్యా. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు గౌరీ. అది కాదయ్యా, అసలే మన అమ్మాయికి మొహమాటం. ఆ మొహమాటంతో ఆ అబ్బాయికి దగ్గరయిందో లేదో, వాళ్ళిద్దరి మధ్య ఆ విషయం జరిగిందో లేదో. నువ్వు ఊరుకో గౌరీ. పెళ్ళే ఇన్ని రోజులైంది, ఇంకా ఆ విషయం జరగకుండా ఉంటుందంటావా? ఏమోనయ్యా, ఎవరికి తెలుసు. పద్ధతి ప్రకారం అయితే పెళ్ళైన తర్వాత అమ్మాయి ఇంట్లో కూడా 3 రాత్రులు జరగాలి. అదేమో జరగలేదు. అదేదో ఇప్పుడు జరిపిస్తే ఒక పని అయిపోతుంది కదా. నువ్వు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించేస్తాను. నీలాంటి గొప్ప భర్త ప్రపంచంలో ఇంకెవ్వరికీ ఉండడయ్యా. ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుంటావు. నువ్వు మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.